హలో నమస్తే, నేను మిలతా ఫ్రమ్ కాకినాడ. ఈరోజు టాపిక్ ఏంటంటే పెరిఫరల్ విజన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే ఫీల్డ్ ఆఫ్ విజన్. సో అది తెలుసుకునే ముందు సెంట్రల్ విజన్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సో సెంట్రల్ విజన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు, అంటే స్ట్రైట్గా ఒక ఆబ్జెక్ట్ని చూస్తున్నప్పుడు అది మనకి స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది. దాని మీద మన ఫోకస్ అంతా ఉంటుంది. సో దీన్ని సెంట్రల్ విజన్ అంటాం. ఓకే, సో ఈ పెరిఫరల్ విజన్ అంటే ఏంటి? ఇప్పుడు సెంట్రల్ విజన్ ఎలా అయితే చూస్తున్నాము, ఒక ఆబ్జెక్ట్ని మనం చూస్తున్నప్పుడు ఈ పక్కన మన రైట్ సైడ్ వాల్ ఉంది, కనిపిస్తుందా? ఈ పక్క లెఫ్ట్ వాల్ ఉంది, కనిపిస్తుంది. అలాగే పైన రూఫ్ ఆర్ ఫ్యాన్ కనిపిస్తుంది. అలాగే కింద ఫ్లోర్ కనిపిస్తుంది. సో ఇవి నేను సెంట్రల్ విజన్ ఎలా అయితే చూడగలుగుతున్నానో, ఈ పెరిఫరల్ విజన్ కూడా నాకు కనిపిస్తున్నాయి, ఆబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే మనకి క్లారిటీగా కనిపించదు, బట్ సంథింగ్ అక్కడ ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇక్కడ వాల్ ఉంది, ఇక్కడ స్టూల్ ఉంది, ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. ఇదంతా మనకి పెరిఫరల్ విజన్ అంటాం. సో మనకి పెరిఫరల్ విజన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్లో వెళ్తుంటారు చాలామంది. వెళ్తున్నప్పుడు మనకి రోడ్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తాం. మన పక్క నుంచి వెళ్తున్న వాళ్ళు, కొంతమందికి పెరిఫరల్ విజన్ లాస్ ఉన్న వాళ్ళకి, అంటే ఫీల్డ్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి ఈ పక్కన వెళ్తున్న వాళ్ళు కనిపించరు. సో వాళ్ళకి తెలీదు, ఎలా రైట్ లెఫ్ట్ తీసుకోవాలనుకున్నాడు పక్కన ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. సో అందుకే మనకి ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు ఇంట్లో. సో అది ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఒక్కొక్క ఐలో కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఏముందంటే, ఒక కంట్లో లోపం ఉంటే ఇంకో కన్ను బాగుంటుంది, దీనివల్ల తెలియదు. సో అందుకే ఈ కంట్లో మనకి లోపం ఉందనుకోండి, మనం చెక్ చేసుకోవాలి. ఈ ఐ క్లోజ్ చేసుకున్నప్పుడు ఈ పక్క ఏం కనిపించదు, ఈ అదరే ఈ క్లోజ్ చేసినప్పుడు ఈ పక్క అంతా కనిపిస్తుంది. సో అది ఎప్పుడు మనకి వన్ ఐలో ప్రాబ్లం ఉందని తెలుస్తుందంటే, మనం క్లోజ్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో అందుకు రెండు కళ్ళుకి చెక్ చేసుకోవాలి, అండ్ విడివిడిగా కూడా చెక్ చేసుకుంటే ఎందులో ప్రాబ్లం ఉందనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎఫెక్ట్స్, దీన్ని ఫీల్డ్ ఎఫెక్ట్స్ అంటాం. సో ఫీల్డ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళలో కంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఫీల్డ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అంటే పెరిఫరల్ విజన్ కనబడదు. అలాగే మనకు తెలియకుండానే బ్రెయిన్లో కొన్ని ట్యూమర్స్, బ్రెయిన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పెరిఫరల్ విజన్ లాస్ అనేది వస్తుంది. సో అందుకు ప్రతి ఒక్కరూ ఇలా పరీక్ష చేయించుకోండి. మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకోవటం చాలా అంటే చాలా అవసరం. సో ఇప్పుడు సెంట్రల్ విజన్లో మనకి కొన్ని క్యాటరాక్ట్స్, కొన్ని ఏమైనా సెంట్రల్ స్కార్స్ ఇలాంటి ఉన్న వాళ్ళకి సెంట్రల్ విజన్ స్పష్టంగా కనబడదు, పెరిఫరల్ విజన్ బాగానే కనిపిస్తుంది. కొంతమందికి ఏమవుతుందంటే, ఫీల్డ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి సెంట్రల్ విజన్ బాగుండొచ్చు, ఫీల్డ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. సో అందుకు ఏదనేది వాళ్ళు వెంటనే డిఫైన్ చేసుకోలేరు. సో అందుకు హాస్పిటల్కి వస్తే వివరంగా అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నార్మల్గా ఉంటే హ్యాపీ, అబ్నార్మల్గా ఉంటే మాత్రం వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడం మీ కళ్ళకి చాలా అవసరం. థ్యాంక్ యూ.